గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. 2 నెలలుగా బ్రెయిన్ స్ట్రోక్తో మంచాన పడ్డ శివ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుణమల తిప్పేస్వామికి అభినందనలు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర స్థానిక పట్టణంలోని 7వ వార్డుకు చెందిన శివ గత 2 నెలలు మెదడు సమస్యతో బాధపడుతూ మంచాన పడ్డారు. ఈ నేపథ్యంలో కుటుంబం పెద్ద దిక్కు శివ అనారోగ్యంతో మంచాన పడడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తుండడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని 7వ వార్డులో నివసిస్తున్న శివ పెయింట్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని, గత 2 నెలల క్రితం మెదడు సమస్యతో బాధపడుతూ మంచానికే పరిమితం అయ్యాడని, దీనితో మెరుగైన వైద్యం కోసం కర్ణాటక బెంగళూరు వైద్యశాలలో చికిత్స చేయించుకున్నప్పటికీ వైద్యశాలలో వైద్య ఖర్చులు భరించలేక కుటుంబం తిరిగి స్వగ్రామానికి వచ్చేశామని అన్నారు. ఈ తరుణంలో మెరుగైన వైద్యం కోసం అక్షరాల 50,000 రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలపడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఇంటి పెద్ద మంచాన పడడంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారిందన్నారు. ఈ విషయమై రోజు గడవడమే కష్టంగా మారిన ఆ పేద కుటుంబానికి పిల్లల చదువులు సమస్యగా మారడంపై ఈ సమస్యను తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన వంతుగా అక్షరాల 50,000 రూపాయలు సాయం చేసి ఆదుకోవడం జరిగింది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి సార్ గారికి నమస్కారం. వెంటనే మాకు స్పందించడానికి మీరు దేవునితో సమానంగా నేను పోలుస్తాను సార్. ఇంతవరకు మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. మీరే మమ్మల్ని 1 గంట లోపలే మమ్మల్ని సాయం హాస్పిటల్కి పోయేదానికి స్పందించి మమ్మల్ని ఆదుకున్నారు సార్. మీకు చాలా రుణపడి ఉంటారు సార్. మీకు నేను, మా ఆయన, మా పిల్లలు అందరూ, మా ఫ్యామిలీ అంతా 5 మంది మీకు చాలా రుణపడి ఉంటాం సార్. మేము ఇంతవరకు ఎవరే కానీ మాకు సాయం చేయలేదు. మీరు సాయం చేస్తున్నారు సార్. మీరు ఎప్పుడు 50,000 సాయం చేస్తున్నారు సార్. మీరు చేస్తున్నారు, ఇంకా ముందుకు సాయం చేస్తాం అంటున్నారు. తర్వాత మీకు చాలా రుణపడి ఉంటుంది సార్. మీకు సార్కి నమస్కారము. ఇప్పుడు నా కొడుకు గురించి ఎంఎస్ రావు 50,000 పంపిస్తున్నారు. మేము రుణపడి ఉన్నాము. మా బిడ్డని, మా పాపని, వాళ్ళ కుటుంబం బాగా సహాయపడినారు. వాళ్ళ జీవితాంతము వాళ్ళు మేము రుణపడి ఉంటాం సార్.